తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మహాలయ అమావాస్య, దీన్నే చాలా మంది పెద్దల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత గురించి, అలాగే ఆ రోజు తప్పకుండా పెద్దలకి సమర్పించాల్సినటువంటి విషయాల గురించి తెలియచేయండి. మళ్ళీ కొంచెం ప్రశ్న సున్నితమైన ప్రశ్న, సమాధానం కొంచెం కటుగానే ఉంటుంది. ఒక్కసారి 20-25 ఏళ్ల కిందటికి వెడితే ఈ ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏనాడైనా మహాలయ అమావాస్య నియమాలు పాటించారా? 20 ఏళ్ల కిందట తక్కువ. ఆచారాలు ఉన్నవాడు తప్ప చాలా తక్కువ. ఇవన్నీ లేవంటారు. లేవు కాదమ్మా, ఉన్నాయి, తక్కువ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడంతా కూడా ఏమిటది, మృదుత్వము కలిగిన ధరించుట, సాఫ్ట్వేర్. అమెరికా ఇక్కడికి వెళ్ళడం మొదలెట్టిన తర్వాత అక్కడ కొన్ని పండగలు ఉన్నాయి. ఆ పండగలు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. దానికి హాలోవెన్స్ ఫెస్టివల్ అంటారు. ఏం చేస్తారు అక్కడ? గుమ్మడికాయలు పట్టుకొచ్చి కపాలంలా చెక్కి దాన్ని పెట్టి, వెళ్ళిపోయిన వాళ్ళ విగ్రహాలు ఉంటాయి కదా, దానికి బదులుగా పెట్టి దాని ముందు గొయ్యి తవ్వి రోజు వండిన వంటలు ఉంటాయి, వాళ్ళ వంటలు, అవన్నీ దాంట్లో పెట్టి 15 రోజుల పాటు చేసేది. అప్పుడు మూసేసి ఆ గుమ్మడికాయలు పట్టుకెళ్ళి చెరువులో నీళ్ళలో కలుపుతుంటారు. అది చూసిన తర్వాత మన వాళ్ళు హాలోవెన్స్ ఫెస్టివల్, మహాలయ మాస మనకి ఉంది కదా అని మొదలెట్టారు వీళ్ళు. మహాలయ పక్షమని, మహాలయ అమావాస్య ఎప్పుడూ ఉంటుందమ్మా. అది భాద్రపదం బహుళంలో వస్తుంది. అది పాడ్యం మొదలుపెట్టి బహుళ పాడ్యములు అమావాస్య దాకా ఉందమ్మా. దీనికి కారణము ఇది స్కాంద పురాణం చెప్పింది, నారద పురాణం చెప్పింది. ఎంతసేపు పితృదేవతలు వాళ్ళ మీదే పడేయడం తప్ప అసలు ఎక్కడి నుంచి వచ్చింది అది అంటే, క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొదటగా విషం వచ్చింది. పాపం ఆయన తీసుకున్నాడు శివుడు. పాపం శ్రీ మహావిష్ణువు 8 చేతులు వచ్చాయి. 2 చేతులతోటేమో కొండ పట్టుకున్నాడు కింద, 2 చేతులతో పైన పట్టుకున్నాడు. 2 చేతులు రాక్షసులకు ఇచ్చాడు, 2 చేతులు దేవతలకు ఇచ్చాడు. జుట్టంతా మొహం మీద పడిపోతుంటా. అయ్యో అనుకుంది లక్ష్మీదేవి. మరి ఆడవాళ్ళు పెళ్ళి తెగని జుట్టు పట్టుకోవడం వీల్లేదు కదా, అందుకని పూలదండ మెళ్ళో వేసి జుట్టు ఇలా సవరించిందిట పాపం. అందుకని కేశవా అని పిలిచిందిట ఆయన్ని. కేశాలు ఇప్పటికీ పాలకొల్లులో వెస్ట్ గోదావరిలో అష్టభుజ లక్ష్మీ సమేత నారాయణ విగ్రహం ఉంది అక్కడ. అలాంటి సమయంలో అమృతం స్వీకరించారు. బాగుంది. రాహు కాస్త తాగాడు కేతువును, 100 తలకాయలు అయ్యాయి. అందుకని స్కాంద పురాణం చెప్పింది, మహాలయం లోకే ఇది విఖ్యాత మహతాం ఆ లయం యస్మాత్. రాహుకేతు సామాన్యులు కాదు, వాడు దిక్పాలకులు. అలాంటి మహత్తు కలిగిన వాడికి లయం నాశనమైంది. అందుకని ఆ రోజు పేరు మహాలయ అయ్యింది. అది అయిందా? ఆ కక్షంతా రాక్షసులు తెచ్చుకున్నారు. వరుసగా 15 రోజుల పాటు దొరికిన వాడిని దొరికినట్టుగా సంపదలు పరిచారు. ఎవడని దేవతలు కూడా. అప్పటికే దేవత ఇంకా అమృతం తాగలేదు. పోయి అంటే భయంకరమైన లయం, మహాలయం. ఎవ్వరూ ఊహించండి. ఈ లోపల అడ్డం వీళ్ళారు కొంతమంది మనుషులు, వాళ్ళని చంపేశారు. ఎవరు వస్తే సాధువులు కాదు, మనుషులు ఎవళ్ళు ఉన్నా సరే అడ్డం అంటే మహాలయం. ఎప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఊహించలేదు ఇలాంటి ప్రమాదం జరుగుతుందని చెప్పి. అందుకని మహాలయం, అందుకని మహాలయ పక్షము. ఈ అమావాస్య ఏం జరుగుతుంది? అమావాస్య. అమ అంటే చంద్రుడిలో ఒక కళ, 15 కళలో చివరిది. అది సూర్యుడి లోపల చేరుతుంది. అమ అన్నది సూర్యుని యందు వసిస్తున్నది. అంటే ఆ రోజు చంద్రబలం ఉంటుంది, సూర్యబలం ఉంటుంది. అందుకనే దక్షిణాదిని అమావాస్య వాళ్ళ పుణ్యదినము. గమనించండి, పెళ్ళిళ్ళు అమావాస్య చేస్తారు అక్కడ, వాళ్ళు ఉన్నాయి ఇక్కడ శుభకార్యాలు. అందుకని అమావాస్య. వీళ్ళంతా పితృదేవతలు వెళ్ళిపోయారు కదా, అందుకని దీని పేరు ఏమన్నారు? మహాలయ పక్షము. పక్షం అంటే 15 రోజులు. ఈ 2 రోజులు కూడా పితృదేవతలకి తర్పణములు వదిలిపెట్టాలి.
మాకు చేత కాదండి. మంచిది. పితృదేవతల పేరు చెప్పి తప్పనిసరిగా రోజు అంతవరకు మీరు చేసినా చేయకపోయినా ఆ 15 రోజులు కూడా శ్రద్ధగా పూజ చేయండి పితృదేవతల పేరుతోటి. వాళ్ళకి పిండాలు పెట్టండి. పిండాలు పెట్టడం లేదు, మనకు అలవాటు లేదు. మంచిది. అన్నం వండుతారు కదా, దాంట్లో కొంత భాగం విడిగా తీసి పెట్టి అది కాకులకి పెట్టండి తర్వాత. ఇది పద్ధతి. మహాలయ అమావాస్య వల్ల మనకి పితృదోషాలు పోతాయి, అంతేకాని క్షేమం కలుగుతుంది. వెళ్ళిపోయిన పితృదేవతలు ఉంటారు కొంతమంది, మనకి జ్ఞాపకం చేసుకుంటుంటారు. నేను ఆ పని చేయలేకపోయినా ఈ మునిమని ఉంటాం కదా, ఆయన సంగీత విద్వాంసుడు, అంతవరకు వాడికి సంగీతం రాదు, వీడికి ఇద్దాం, వాడికి సంగీతం వస్తుంది, మరొకటి వస్తుంది. అలాగే కొంతమందికి జబ్బులు ఉంటాయి, ఆ జబ్బులు తొలగిపోతాయి వాటికి ఆ ప్రసాదం తిన్న కారణం చేత. ప్రసాదం కాకి పెట్టాల్సింది కాదు. కాకి ఎందుకని? కాకి పేరు ఏమిటి? వాయసము. వాయసం అంటే సూర్యుడికి కూడా పేరుందమ్మా, నిరంతర సంచారి. కాకి కూడా అలాంటిది, నిరంతరం సంచరిస్తుంది. కాకిని చూసి ప్రతి మనిషి నేర్చుకోవాలి. చిన్న ఎంగిలి ముక్క దొరికితే ఒకటి తినిపోవచ్చు కదా, అది పోదు. పొడి తింటూ కావు 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 ఉంటుంది, 10 కాకులు వస్తాయి. ఎవరికైనా కడుపు నిండుతుంది, కానీ పొడి తింటూ రెక్కలు టపటపటప కొట్టుకుంటే ఎగురుతారు మన వాళ్ళు. మన వాళ్ళు హౌస్ తాగ్గానే డ్యాన్సులు చేస్తారు వీడు. కాకి ఎంత చెప్పి. అందుకనే మాణిక్యవాచకరని తమిళ పండితుడు ఆయన, శివభక్తుడు ఆయన, భగవంతుడా నాకు కాకి జన్మ ఇవ్వయ్యా, మళ్ళీ ఇస్తే కనుక. కుక్క జన్మ వద్దు. కుక్క పిలిచి అన్నీ దెబ్బలాడుకుని నేలపాలు చేస్తాయి తిండిని. కాకి ఏం చేస్తుంది? ఎంగిలి ముక్క దొరికినా కూడా అందరితోటి పంచుకుంటుంది. అందరికంటే ఆఖరిని నిద్రపోయేది కాకి. పొద్దున్నే మెడకొతే కోడి. తెలుగులో సామెత ఉంది, కాకితో పడుకుని కోడితో లేస్తాడు వాడు అని చెప్పి. ఇది సంగతి. అందుకని మహాలయ పక్షంలో ఇన్ని సందేశాలు ఉన్నాయి. అదే అక్కడ వాళ్ళు హాలోవిన్స్ ఫెస్టివల్ అని మొదలెట్టారు. అక్కడ ఫిబ్రవరి అని ఉంది. ఆ ఫిబ్రవరి లాంటిది అక్కడ మొదలైంది, కానీ మనకి దసరాల్లో ఉంది. వాడు కొరడా పట్టు ఇలా వేడుకు అందరినీ కొడతాడే, ఇది ఫిబ్రవరికి దానికి సంబంధం ఉంది. అది మరోసారి మాట్లాడుకోవాలి మనం. ఇలాంటివన్నీ అంటే ఎంతసేపు కూడా మనం ఏం చేస్తాం, ఎక్కడికో వెళ్ళి వాతలు పెట్టుకోవడం మనకు అలవాటు, మన దగ్గర పట్టించుకో. ఇది మహాలయ అమావాస్య ఎప్పటి నుంచో ఉంది, అనుభవిస్తారు దీన్ని. మహతాం లయం యస్య, పెద్దవాళ్ళందరూ ఎప్పుడైతే కలిసిపోయారో అందుకని దాని పేరు మహాలయ అమావాస్య, మహాలయ పక్షము. అది దానికి కారణం. రైట్. కాబట్టి ఈ మహాలయ అమావాస్య అంతా కూడా 15 రోజులు చక్కగా పెద్దలని కలుసుకుంటూ వాళ్ళకి ఎక్కువగా, మరి వాళ్ళకి ఎక్కువగా పెట్టాల్సింది ఏంటంటారు? వాళ్ళకి ఇష్టమైనది పెట్టండి. లేదా అన్నము లోపల కొన్ని కూరలు ఉంటాయి, ఆ కూరలు వాళ్ళు చెప్తారు, పెద్దలు చెప్తారు, అవి వండి ఒకటే ముద్దగా చేసి వాయస పిండాన్ని పెట్టండి. వాయసం లేదు, దొరకటం లేదు, ఎంచేత ఆవుకి పెట్టండి. ఆవు కూడా ఒకేసారి 10 మంది పెడితే తినలేదు అది, అందుకని ప్రవహించే నీళ్ళల్లో కలపండి. అంచేత జలచరములకు కానీ ఇక ఇటు కానీ పెట్టచ్చును, అది నియమం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూస్తున్నారు కదండి, మహాలయ పక్షాలు, ముఖ్యంగా మహాలయ అమావాస్య అలాగే మహాలయ పక్షాలు 15 రోజులు కూడా పితృదేవతల్ని స్మరించుకుంటూ వాళ్ళ కోసం చేయాల్సినటువంటి విధి విధానాలన్నీ ఏంటి అనేవి మన గురుగారు తెలియజేశారు. ఇవన్నీ కూడా ఈ మాసంలో మహాలయ పక్షాల్లో తప్పకుండా అందరూ పాటిస్తారని కోరుకుంటూ నమస్కారం.